యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనము. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనము చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా ఆలకించండి. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీతిమంతుడా యేసయ్య, మీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల ప్రార్థనల ద్వారా మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు పొందుమని మీ కుమార్తెలు పాటలు పాడి ఉండగా అందు ద్వారా మహిమను పొందిన యేసయ్య మీకు వందనాలు. ఈ యొక్క సమయం అందు చదవబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించమని మీ దాసుని మరుగు చేసుకొని మీరు మాటలాడి మహిమను పొందమని సహాయం చేయమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు పొందమని యేసు నామమున విడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, కూడి వచ్చిన మీకందరికి దైవనామమైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ పుణ్యనామమున సకల దీవెనలను, దైవాశీర్వాదములను సమృద్ధిగా మీకందరికి కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, యెహోషువ గ్రంథము అందు మొదటి అధ్యాయమందు అట్లాగే 17వ వచనము మనం చదువుకున్నాము. అందులో ఒక మాట వ్రాయబడి ఉన్నది. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును గాక. ప్రభువునందు ప్రియులారా, మనము గత 2 దినాల కంటే మునుపు సేవకుని యొక్క ఉద్దేశము, సేవకుని యొక్క కాపుదల, అంటే సేవకుని బాధ్యత ఏంటి అనేది మనం నేర్చుకుంటున్నాం. ఈ దినమందు కూడా ఒక మాట నేర్చుకుందాం, ఒక మాట తలంపు తీసుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రభువునందు ప్రియులారా, మొదటి అధ్యాయము 17వ వచనములో వ్రాయబడిన సంగతిని ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడుతున్నారు అంటే, ఎవరు మాట్లాడుతున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎప్పుడు మాట్లాడుతున్నారు అంటే మోషే మృతి పొందిన తర్వాత మాట్లాడుతున్నారు. మొదటి వచనంలో అదే రాయబడి ఉన్నది. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఎలాగు సెలవిచ్చెను అంటాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఆ పదాలు, ఆ మాటలు అంటే ఇశ్రాయేలీలు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు అంటే నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము అన్నారు. ఇక్కడ వస్తుంది తిరకాసు. క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ లోకాన్ని
క్రైస్తవ ప్రార్థనా పరులను కూడా సాతాను దెబ్బగొట్టేది, వారితో ఆటలాడుకునేది సాతాను. వారికి ఒక ఏమంటారు, తీసేయలేని ఒక బాధను, చెప్పుకు ముల్లులాగా, కాలుకు ముల్లులాగా అంటారు కదా, కంట్లో నలుసులాగా అంటారు కదా. అట్లాగా వాడు క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులను ఆడుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. ఈ ప్రకారంగా కారణం ఏంటి అంటే, సేవకుని మాట వినకపోవుట అనే దానిని చాలా మంది సీరియస్‌గా తీసుకోవట్లేదు. సేవకుని మాటను సీరియస్‌గా తీసుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు. పర్వాలేదనుకుంటున్నారు. సేవకుని మాటను నీవు పర్వాలేదనుకోవడం ద్వారా నీకు నష్టమే జరుగుతది తప్ప మేలు ఎప్పటికి జరగదు. మేలు ఎప్పటికి జరగదు. నష్టమే జరుగుతది. కారణం ఏంటి? ఇది దేవుని క్రమము. దేవుని యొక్క వరుస. దైవ దేవుని యొక్క సంకల్పము. ఖచ్చితంగా సేవకుని మాట వినవలసిందే. అయితే ఇక్కడ సేవకుని మాట వినాలని మాత్రం నేను చెప్పక, ఇంకొక మాట ఉన్నదక్కడ. ఏమని ఉన్నదంటే, సేవకుని గురించి కూడా కొంత భేదాభిప్రాయాలుంటాయి గనక, వాళ్ళు చెప్పిన మాటను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్టు అని అన్నారు. అంటే యెహోషువ కేటగిరీ, స్థాయి, మోషే స్థాయి ఒకటి కాదన్న సంగతి వాళ్ళకి కూడా తెలుసు స్పష్టంగా. మోషే ఒక ప్రవక్త. ఆయనకు పరిచారం చేసేవాడు మాలో ఒకడు. ఎవరు? యెహోషువ మాలో ఒకడు. మోషే ఈస్ ద వన్ అండ్ ఓన్లీ స్పెషల్. అయితే మోషే లేడిప్పుడు. సరే, మోషే మృతి పొందిన తర్వాత అని అక్కడ రాయబడి ఉన్నది. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో నేర్పిస్తున్నా, లేదని మనకు నేర్పిస్తున్నా, మనతో మాట్లాడుతున్న సంగతి ఏంటో తెలుసా? మేము పెద్దయ్య గారినే ప్రేమిస్తాము, పెద్దయ్య గారినే మాట వింటాము అని అనుకుంటారు. పెద్దయ్య గారి మాటనే మేము వింటాము అని అనుకోవడము చాలా బుద్ధిహీనమైన సంగతి అని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలను రాసిపెట్టడం జరిగింది. పెద్దయ్య గారి మాట ఇనేది కాదు. పెద్దయ్య గారు ఎవరిని అభిషేకించాడో వాని మాట కూడా వినాలని చెప్పాడు ఇక్కడ. యెహోషువను అభిషేకించింది ఎవరు? మోషే. మోషేకు చెప్పింది ఎవరు అభిషేకించమని? దేవుడు. ప్రవక్తకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు గదా! నూను కుమారుడైన నీ పరిచారకుడు ఉన్నాడు గదా! అతని మీద చేతులుంచు అన్నాడు. చూడండి ఆ మాట కూడా అక్కడే. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనం చూడండి. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి, ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. చూశారా? ఇంకొక మాట. యుండెను గనుక మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచే ఉండెను అంటే అది ఆల్రెడీ 34లోనే అది ఇంకో అధ్యాయంలో 18 సంథింగ్ ఏదో అనుకుంటున్నా, నాకు అంత గుర్తుకు యాదుకు లేదు. ఆ అధ్యాయాలలో చేతులు ఉంచడం జరిగింది. ఆ చేతులు ఉంచిన ప్రస్తావన ఇక్కడ ప్రస్తావించాడు. తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. మోషే మీద చేతులు ఉంచమని చెప్పింది
దేవుడు. క్షమించండి. యెహోషువ మీద చేతులుంచమని చెప్పింది దేవుడు మోషేకు. ఆయన చేతులుంచాడు. గనుక నేను ప్రవక్త మాట వింటాను, కాపరి మాట వినను అనడము బుద్ధిహీనమైన సంగతి అని లేఖనం చెబుతుంది. వాళ్ళేం చెప్తున్నారు ఇశ్రాయేలు వారు తేటగా చూడండి. మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము. అంటే మోషే అభిషేకించిన సేవకుని మాట కూడా వింటామని చెప్తున్నారు ఇశ్రాయేలీయులు. మోషే మాట వింటాము, నీవెవరో మాకు తెలియదనలే. మోషేకి ఎట్లా లోబడ్డామో అట్లా నీకు లోబడతాము. మోషేకు లోబడడం కాదు. మోషే చెప్పిన ప్రతి మాట, ఆ మాట అండర్‌లైన్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి మాట మేము విన్నాం. అట్లా నీ మాట కూడా వింటామంటే, నీవు చెప్పిన ప్రతి మాట కూడా మేము వింటాము అని చెప్తున్నాడు. ప్రవక్త ప్లస్ పరిశుద్ధాత్ముడు ఎవరిని అభిషేకించి సంఘ పెద్దలుగా, సంఘ కాపరులుగా నియమిస్తారో వారి మాట వినడము కాదు, వారి ప్రతి మాట వినడము. ఇది నిన్ను కనానుకు తీసుకొని వెళుతుంది. కనానుకు నిన్ను నడిపిస్తుంది. దైవ సేవకునికి తిరుగులేని విధంగా లోబడవలసిందే. ఖచ్చితంగా లోబడవలసిందే. సంఘ ఉద్దేశములను బట్టి, సంఘ సభ్యుల యొక్క పరిస్థితులను బట్టి ప్రభువు నాకు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలని ప్రేరేపిస్తేనే గాని ఈ లైన్‌లు నేను తీసుకోలేదు. ఒక వాస్తవమే గదా! బైబిల్ ఉన్న సంగతిగా చెప్తున్నది. చెప్పి వదిలేద్దాం. వాళ్ళ ఇష్టం, తమకు తోచింది వాళ్ళు చూసుకుంటారు. అంతే. వాక్యం ఇలాగుంది. ఇష్టమైతే లోబడు, కష్టమైతే వదిలేసుకోవచ్చు. దానిలో అభ్యంతరం ఏం లేదు. నేను ప్రవక్తను గౌరవిస్తానంటే ప్రవక్త చేతులుంచిన వాడిని కూడా గౌరవించమని బైబిల్ మాట్లాడుతుంది. ప్రేమించమనుంది. ప్రతి మాట వినమనుంది. ఇంక అంతే. బ్లైండ్‌గా వినాల్సింది. ఐగుప్తుని విడిచినప్పటి నుంచి 40 సంవత్సరాల కాలములో అడుగడుగున అద్భుత మహత్కార్యము, సూచక క్రియలు జరిగించాడు. మోషే నడిపించాడు. అయినా సరే కనానుకు తీసుకెళ్ళింది యెహోషువ మాత్రమే. మోషే రాలే. ఒకవేళ నేను నీ మాటినమ్మో యెహోషువ అనుకొని ఉంటే, యెహోషువ మాకక్కర్లేదు, మాకు మోషే ముఖ్యమయ్యా. నువ్వెవరు? నువ్వు మాలో ఒకడవు గదా! మాతో పాటు ఉన్నవాడవు గదా! ఆయనకేదో ఆ పాత్ర, ఈ పాత్ర అందించినోడవు గదా! బెండకాయ తెమ్మంటే, కూరగాయలు తెమ్మంటే దాన్ని తీసుకొచ్చినోడవు గదా! మాకు మోషే ముఖ్యం. మోషే కదా సీనాయి కొండ శిఖరం మీద ప్రార్థన చేసింది. మోషే కదా ఐగుప్తు రాజు దర్బార్‌లోకి వెళ్లి ప్రకటించింది. మోషే కదా మా కొరకు ప్రార్థన చేసి విడిపించింది. మోషే కదా మా కొరకు ఆయన పిలువబడింది, పంపబడింది. నువ్వెవరు అసలు మాకు లెక్కే గాదు. ఇంత దూరం తీసుకొచ్చిన మోషే కణానికెందుకు చేర్చడు అని అనుకోని ఉంటే, అందరూ కూడా యొర్దాను నది దగ్గర కనాను పొలిమేరలో ఆగిపోయేవారే. కనాను స్వతంత్రించుకునేవారు కాదు. కనాను స్వతంత్రించుకున్నారు కాదు. కనానులోకి స్వాస్థ్యంగా తమ యొక్క దేవుడిస్తానన్న పాలు, తేనెలు ప్రవహించు దేశంలోనికి ఎవరి ఆధ్వర్యంలో అడుగుపెట్టారు అంటే, ఇదొక బ్యూటిఫుల్ విషయం ఇది. చాలా అందమైన సంగతి. మోషేను అంత ఘనుడిగా, నాయకుడిగా ఎంచుకున్న తరువాత ప్రతి ఒక్కరి మనసులో కూడా ఇదే తలస్తదన్న సంగతిని దేవునికి తెలిసే మోషే గారి మృతి పొందిన తర్వాత యెహోషువ ఆధ్వర్యంలో నడిపించాడు. అంటే మోషేతో పాటు మోషే అభిషేకించిన వాని మాట కూడా మీరు వినాలి అని దేవుని ఉద్దేశమై ఉన్నది. గనక ఆ సంగతిని, ఆ సంఘటనను బైబిల్‌లోకి, జీవితంలోనికి, విశ్వ చరిత్రలోనికి అనుమతించాడు దేవుడు. అపోస్తలులు ఎవరి మీద చేతులుంచుతారో వారి మాట వినవలసిందే. చూడండి ఆ మాట. అపోస్తల కార్యములో ఇదే పరంపర క్రొత్త నిబంధనలో కూడా వచ్చింది.
అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనము చూడండి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, అన్ని సంఘాలకు ఒక పెద్ద కాదు, ప్రతి సంఘములో వారికి ఒక పెద్దలను ఏర్పాటు చేశారు. చూశారా? ఎవరు చేశారు ఈ పని అంటే పౌలు అపోస్తలులు చేశారు. ఎవరు చేశారో చూడండి. అంతియొకయ నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములకు తమ పక్షముగా చేసిన పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబతో దెర్బేకు బయలుదేరిపోయిన. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించిన తర్వాత అనేకులను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లూస్త్రాకును ఇకోనియకును అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. 23 చెప్తున్నాడు పౌలు భక్తుడు. మొదటి కదా ఆయన ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి అని అన్నాడు. నేను కాదు నాయన, నన్ను దేవుడు వాడుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు వాడుకుంటున్నాడు? విశ్వసింపబో వారందరికీ మాదిరిగా నన్ను నిలబెట్టాడు. సంఘ సిద్ధాంతాలకు పునాదిని ఏర్పాటు చేస్తూ నన్ను నిలబెట్టాడు. ఎవడు చేయని విస్తారమైన సేవ నేను చేస్తాను, అది జరుగుతుంది, వాస్తవమే ఆ మాట. అయినా సరే వారి సంఘాలలో వారికి స్థానికంగా సంఘ పెద్దలను, సంఘ కాపరులను నియమించాలన్నాడు. నిర్ణయించాడు, నియమించాడు కూడా. అపాయింట్ చేశాడు. వీరు మీకు సంఘ పెద్దలని వారి మీద చేతులు ఉంచాడు. ప్రవక్త ఒక్కడే సంఘ క్షేమాభివృద్ధి ఉండదు అనే సంగతి తెలిసే దేవుడు అపోస్తలు కొందరిని ఎఫెసీ 4:13 ఏమంటాడు? సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని ఉపదేశకులుగా, బోధకులుగా, సువార్థికులుగా ఎందుకు పెట్టాడు వీరందరినీ? ఈ 5 పరిచర్యలని సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు. గనుక ప్రియులారా, ముగిస్తూ నేను చెప్పే మాట ఏంటంటే, ప్రవక్తకు ఏ విధంగానైతే నీ ముందుకొచ్చి చెబితే లోబడతావో, ప్రవక్త ఎవని మీద చేతులు ఉంచాడో అదే తీరుగా ప్రవక్తకు ఎట్లాగు లోబడతావో అట్లాగు లోబడాలని ఇశ్రాయేలు ప్రజలు సర్వ సమాజానికి నేర్పిస్తున్నారు. మోషే మాట మేము ప్రతి మాట విన్నాము, అట్లాగే నీ మాట వింటాం. ఏందో చెప్పు మరి అన్నారు. ఎంత మనసు కావాలండి వాస్తవంగా. మోషే స్థాయి ఎక్కడ? మోషే విధి విధానాలు ఎక్కడ? మోషే ప్రవర్తన, అసలు మోషేకు యెహోషువకి ఏంటి? మోషే స్థాయే వేరు కదా. అసలు అది పోల్చడానికి వీలు లేదు. కానీ తప్పదు. మోషే మాట నువ్వు వింటావా? వినాల్సింది. వినకపోతే కనాను నీకు లేదు కదా. కనానుకు నువ్వు వెళ్ళవు కదా. మీరు ఒకసారి ఆలోచించండి. మనలో ఒకడు యెహోషువ, మహా అయితే మోషేకు పరిచారకుడు యెహోషువ అనుకొని ఉంటే, మోషే మనకు ముఖ్యమయ్యా, అక్కడి నుంచి తీసుకొచ్చింది మోషే, ఇట్లా మధ్యలో వదిలేసిపోతే ఎట్లా? ఇట్లాగైతే మాకు సరిపోదు అని ఉంటే కనాను ఈ రోజు వచ్చేది వాళ్ళకి, ఇశ్రాయేలు ప్రాంతం ఈ రోజు వచ్చేది ఇశ్రాయేలులకి. పాలుతేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళేవారైనా, స్వతంత్రించుకునేవారైనా, ఆ భూభాగాన్ని అంతా వారు ఆక్రమించుకునేవారైనా కాదు. మోషే మృతి చెందాడు. కానీ మోషే ఇంకొకరికి దాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు. మీకు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ట్రాన్స్ఫర్ అనే మాట వాడిన నేను, అంటే బదిలీ చేశాడు అని వాడిన.
ఒక ప్రసంగంలో అయ్యగారు కూడా చెప్పాడు. ఈ తరం ప్రవక్త అపోస్తులు అద్దంకి రంజిత్ ఓఫిర్ అయ్య గారు కర్నూలులో ఆ యొక్క ఆ పాస్టర్ గారి పేరు ఏదో ఉంది తల్లి, ఆయన బర్త్డే రోజు విలియమ్స్ అనుకుంటా సంథింగ్, అబ్బో గుర్తు రావట్లేదు. ఆయన హస్త నిక్షేపణ గురించి వెళ్ళినప్పుడు ఆ ప్రసంగంలో అయ్యగారు ఒక మాట చెప్పి, యూట్యూబ్లో నాకు తెలిసి ఉంటుంది ఆ ప్రసంగం. అపోస్తలుడు తన మీద ఉన్న అభిషేకం ట్రాన్స్ఫర్ బదిలీ ఎవరి మీదకి అయితే చేతుల నుంచి చేస్తాడో వారి మీదకి వస్తుంది అన్నాడు. మోషే అదే చేతులు ఉంచినప్పుడే ఆ అధికారం అతనిలోనికి వచ్చేసింది. ఏ అధికారం వచ్చింది తెలుసా? నేను మోషేకు లోబడతానే అధికారం వచ్చింది. నీ ముందు ఉన్న సేవకునికి లోబడ్డావంటే నీవెవరికి లోబడ్డట్లు? అసలు నూను కుమారుడైన యెహోషువను అభిషేకించమని చెప్పింది ఎవరు? దేవుడు. దేవుడు అభిషేకించమన్నాడు, మోషే అభిషేకించాడు. ఇప్పుడు ఇతనికి లోబడితే నీవు ఎవరి మాట వింటున్నట్లు? ఇతని మాట వింటే నీవు ఎవరి మాట వింటున్నట్లు? దేవుని మాట వింటున్నట్లు. ది సంఘ సేవకునికి లోబడకుండా నీ ఆత్మీయ జీవితం ముందుకు సాగదు. అంతే కదా. దీనికి మించి ఇంకొకటి అవతల లేదు. ఒక దానికి చిమ్మ యువతలుంటే బొమ్మ అవతలుంటది అంటాం కదా. అట్లేం లేవు దీనికి. దీనికి ఉన్నదంతా ఒకటే సింహ, ఒకటే బొమ్మ అంతే. ఇదే బొమ్మ. నీ ముందు కనబడుతున్న బొమ్మకు, నీ ముందు కనబడుతున్నటువంటి నాయకునికి, నీ ముందు మాట్లాడుతున్న నాయకునికి నీవు చెవులు, చేతులు, కాళ్ళు, ప్రవర్తన, మాట వినే తీరు అంతా నువ్వు అప్పగించుకోవాలంతే. ఇదే మాదిరి, ఇదే మాదిరి. ఇంకొక మాట చెప్పమంటారా? నీవు ఏ సేవకునైతే మాట వినమని దేవుడు నీకు ముందు పెట్టాడో, ఆ సేవకుడు తాను అభిషేకించిన వ్యక్తి మాట వింటున్నాడా లేదా చూసుకోవాలా. ఇది కూడా ఉంది. మోషే మాట విన్నాడు ఎవరు? యెహోషువ. మోషే మాట కంపల్సరీగా విన్నాడు, ఖచ్చితంగా విన్నాడు. నీ ముందున్న సేవకుని యొక్క విధి విధానాన్ని కూడా మరి అభిషేకించిన అతన్ని మాట వింటున్నాడా? అతను అతను ప్రవక్త మాటకు లోబడుతున్నాడా? ఇది గమనించుకోవాలి. ప్రవక్త యొక్క సంకల్పంలోనే వెళ్తున్నాడా? ప్రవక్త మీద ప్రేమ ఉన్నదా? గురి ఉన్నదా? ఆయన ఫాలో కాకుండా ఆయన ముందున్న వ్యక్తిని ఫాలో కాకుండా నన్ను మాత్రమే ఫాలో కమ్మంటున్నాడా? ఏంటి సంగతి? అట్లాగైతే రాంగ్ కదా అని ఇది కూడా రాంగే మరి. నీవు నీ ముందున్న సేవకుని గౌరవించాలి, మాటకు లోబడాలన్నప్పుడు, వినాలన్నప్పుడు ఆ సేవకుడుగా తాను అభిషేకించిన ఆ దైవజనుని మాట వింటున్నాడా లేదా అని అది కూడా చూసుకోవాలి. అది అలాగ అతని అభిషేకించిన దైవజనుని మాట అతను వినకుండా నా మాట వినండి అని బోధిస్తే అది దైవ చిత్తానుసారం అనేది కాదు. మోషే మాట వీళ్ళు కూడా ఆయన మాట విన్నావు, మేము మీ మాట, మోషే మాట విన్నట్లయితే నీ మాట కూడా వింటామయ్యా అని అన్నా. ఎందుకంటే యెహోషువ ఉద్దేశములో కనానుకు నడిపించాలని ఉన్నది. మోషే ఉద్దేశములో కనానుకు నడిపించాలని ఉన్నది. దేవుని ఉద్దేశములో కనానుకు నడిపించాలని ఉన్నది. సేవకునికి లోబడుట సాధ్యం కానప్పుడు నీవు దీవించబడుట కూడా సాధ్యం కాదు. ఇది పిచ్చి ఆలోచన. అయ్యగారు ఎప్పుడు ఒక మాట విచిత్రంగా బక్వాస్ అంటాడా నాన్నగారు. నా ఆత్మీయ తండ్రి, గురువర్యులు, అపోస్తలుడు, ఈ తరం ప్రవక్త, దేవుని నోరు, సార్వత్రిక సంఘ సంస్కర్త, గట్టిగా చెప్పుకోవాలంటే అనేకులు నేను సేవ చేస్తానని బైబిల్ చేత పట్టుకొని బయలుదేరారు. నేనెప్పుడంట, ఇది నా పర్సనల్‌గా వచ్చిన మాట. నేనెప్పుడంట అనేకులు నేను సేవ చేస్తాను, దేవుడు నన్ను పిలిచాడు, నిన్ను వాడుకుంటానన్నాడు అని బయలుదేరారు. ఈ తరం ప్రవక్త, నా గురువర్యులు, నా తండ్రి, నా ఆత్మీయ తండ్రి, నన్ను అభిషేకించిన, నాకు తన అధికారాన్ని బదిలీ చేసిన, నా మీద చేతులుంచి ప్రవచనాలు పలికిన నా తండ్రి అలాగ బయలుదేరలేదు. నేను సంఘాన్ని సంస్కరిస్తానని బయలుదేరాడు. సత్యాన్ని స్థాపిస్తానని బయలుదేరాడు. సంఘంలో దైవ కార్యం తప్ప సాతాను కార్యం జరగకూడదని బయలుదేరాడు.
అందుకు అందరు సేవ చేస్తానని బయలుదేరితే ఈయన సంస్కరిస్తాను బయలుదేరాడట. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, నీ ముందున్న సేవకుని మాట వినకుండా, లోబడకుండా ఏ పని చేసినా, నీవెంత దూరం ప్రయాణం చేసినా కనాను నీకు అందని ద్రాక్షగా ఉంటుంది. ఇది రాసి పెట్టుకో. సేవకుని మాట వింటే కనాను నీకు దొరుకుతుంది. సేవకుని మాట వినకపోతే కనాను కనిపిస్తుంది కండ్లకు, కానీ కాలు మోపలేవు అక్కడ. మోషే ఏం చేశాడు? కళ్ళతో చూచాడు. అంటే అలాగ చెప్పట్లేదు, కానీ అక్కడికి వెళ్ళొద్దు మోషే, అదిగో చూడు నేను ఇవ్వబోతున్న స్వాస్థ్యం అదని చూపించాడు. సేవకుని మాట వినకుండా, వినడం కాదు లోపడకుండా, మాలో ఒకడు మనలో ఒకడు అనుకున్నంత కాలం నీవు చుట్టుపక్కల గిరగిర గిరగిర గిర తిరుగుతానే ఉంటావు తప్ప ముందుకెళ్ళదు. జిమ్లో కదా అదేది రన్నింగ్ చేసేది, మరి ఐటమ్ని ఏమంటారు నాకు తెలియదు, దాని మీద కూడా వాకింగ్ రన్నింగ్ చేస్తూ ఉంటారు కదా ఒక పరికరం మీద. వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు, ఎంత దూరం పరిగెత్తినట్టుగా రీడింగ్ చూపిస్తుంది అక్కడ. కానీ వాళ్ళు అక్కడే ఉంటారు కదా, అదే స్థలంలో ఉంటారు కదా, బాడీ అలసిపోతుంది, చెమట వస్తూ ఉంటుంది. అట్లాగే నీ ముందున్న సేవకుని మాట వినకుండా, లోబడకుండా ఉన్నట్లయితే నీవు అలసిపోతా ఉంటావు, కానీ నీకు గమ్యం దొరకదు, గమ్యాన్ని చేరుకోలేవు. పరిగెత్తే కొలది పరిగెత్తే కొలది పరిగెత్తే కొలది కరాన్ అక్కడే ఉంటది, నీవు ఇక్కడే ఉంటావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ సేవకునికి లోబడకుండా ఆత్మీయతలో ముందుకు సాగుట సాధ్యపడదు, పడదు. కనుక ఈ మాటల చేత ఒకసారి ఆలోచించుకొని, పరిశీలించుకొని, గమనించుకొని, తీర్మానం చేసుకొని హృదయమందు దైవ సేవకుని మాట వినాలా, వినకూడదా? వింటే ఎట్లాగూ వినాలంటే, ఓ ప్రవక్త వచ్చి నీ ముందు నిలబడితే ఏమని చెబుతావో అట్లాగిన చేయమన్నాడు అంతే. మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు అని అన్నారు. ఇంకొక డేంజర్ మాట ఉంటుంది, కానీ నేను చదివించలే కింద, తర్వాత వీలైనప్పుడు ఎప్పుడైనా చెప్తాను. యాక్చువల్గా ఇది 2వ ప్రసంగం కూడా ఒకసారి ఇందులో నుంచి ఎన్నో వచనాలు వివరించాలి, అది ఇంకా వివరించట్లేదు. వీలైతే 2వ ప్రసంగంగా త్వరలో చెప్పాలని కూడా నాకు ఆశ ఉన్నది. ప్రభు చిత్తాన్ని బట్టి రాత్రి గుర్తుకొచ్చింది అన్నమాట, 2వ ప్రసంగంగా కూడా చెప్పాలని. ఇప్పుడు నేను 2 రెఫరెన్స్తోనే చెప్పాను. అనేక రెఫరెన్స్తో కూడా వీటన్నిటిని స్థిరపరచాలి, ఈ మాటలన్నిటిని కూడా స్థిరపరచాలన్న సంగతి 2వ ప్రసంగంగా కూడా మాట్లాడాలని ప్రభు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. మాట్లాడతాను కంపల్సరీగా, ఖచ్చితంగా. కానీ ఎట్లాగో దైవ సేవకుని యొక్క ఉద్దేశాలను, దైవ సేవకుని యొక్క విధి విధానాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయం చెబుతున్నాను. ప్రతి మాట విన్నా మేము అలాగే వింటామన్నా, నీ మాట కూడా అలాగే వింటాం. చెప్పే ఎట్లా అంటే, పలానా కాలేబు నువ్వు ఇట్లా మీరు ఇది చేయండి, అది చేయండి అంటే అలాగే చేశారు. అలాగ చేయకపోయి ఉంటే వారు కనాన్ని ఎప్పటికి చేరుకునేవారు కాదు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, నీ ముందున్న ఒక వ్యక్తి మాట వినుట కంటే నీ సేవకుని మాట వినుట శ్రేష్టం. అందుకే అంటాడు, మాట వినుట శ్రేష్టం, మాట వినుట శ్రేష్టం. ఎవరో వచ్చి ఏదో చెప్తే అవును కదా అని అంటారు, అట్లా కాదు. సేవకుని మాట వినడము, సేవకునితో నడుచుకోవడం, సేవకుని ఉద్దేశాన్ని గ్రహించడం, సేవకునితో కలిసి నడవడము, ఇది పద్ధతి, ఇది గమ్యము, ఇది విధి విధానము, ఇది పరలోకానికి వెళ్ళే గుంపు. కాబట్టి ఈ మాటల చేత మనం అందరము పురికొల్పబడి నేర్చుకొనొచ్చు. ఒకవేళ అలాగూ వక్రంగా ఉంటే సక్రమార్గంలోకి వస్తూ దేవుని వాక్యాన్ని నెరవేర్చడం మాత్రమే కాక మన మనసులో పరలోకానికి వెళ్ళాలనే ఆశ కూడా ఉన్నది. దాన్ని కూడా నెరవేర్చుకోవాలంటే
ఇంతటి ప్రసంగాన్ని విన్న దాంట్లో మనం గమనించి, గ్రహించి, మాట విని ముందుకు సాగాలని మనవి చేస్తూ, ఈ కొద్ది విన్నపములను లేదంటే కొద్ది వాక్యమును దేవుడు మీకు హృదయములో భద్రపరచి ఫలింపచేయును గాక. ఆమేన్.